రానున్న 36 గంటల్లో తీవ్రం నుంచి అతి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. గంటకి 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని, అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అటు కృష్ణా జిల్లాతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా గత రాత్రి నుంచి విపరీతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జనజీవనం కొంత అస్తవ్యస్తంగానే ఉంది లోతట్టు ప్రాంతాల్లో. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలైతే కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి ప్రారంభమైన వర్షం గత రాత్రికి తీవ్ర రూపం దాల్చింది. గత రాత్రి మొత్తం కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమయ్యాయి. కొన్ని శివారు కాలనీల్లో నీళ్లు ఇళ్లలోకి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల 3 జిల్లాల్లోనూ గత రాత్రి మొత్తం ఎడతెరిపి లేని భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు కూడా భారీగా వర్షం నమోదవుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారుల్లో కూడా మోకాలు లోతు నీళ్లు చేరాయి. ప్రస్తుతం మనం గుంటూరు నగరపాలక సంస్థ గుంటూరు జిల్లా కేంద్రంలోని గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఉందన్న ప్రధాన రోడ్డు ఇది. రోడ్లోనే మోకాళ్ళ లోతు నీళ్లు రావడంతో కూడా ఇక్కడ వాహన రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు నగరంలో పూడికతీత పనులు చేయకపోవడంతో కూడా నీళ్లు మొత్తం ప్రధాన రహదారుల మీదకు వచ్చి మోకాళ్ళ లోతు నీళ్లు ప్రధాన రహదారుల మీదకు ఉన్నాయి. శివారు ప్రాంతాల్లోని కాలనీల్లోకి ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఓవైపు నగరపాలక సంస్థ అధికారులు ఇక్కడ నీటిని తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా వర్షం ఎడతెరిపి వర్షం వారికి ఆటంకం కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక గుంటూరు నగరంతో పాటు గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో పలుచోట్ల వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెదకొరపాడు నియోజకవర్గంలో చాలా చోట్ల వాగులు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తుళ్ళూరు మండలంలో వాగులు కూడా పొంగుతున్న నేపథ్యంలో రాజధాని ప్రాంతానికి వెళ్లే తుళ్ళూరు గుంటూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు సత్తెనపల్లి అచ్చంపేట మధ్య వాగు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో సత్తెనపల్లి అచ్చంపేట మధ్య కూడా వాహనాలు రాకపోకలకు అయితే అంతరాయం కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక బాపట్ల జిల్లాలో కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్న నేపథ్యంలో పలు చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు మొత్తం కూడా నీటిమయం కావడంతో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గత రాత్రి నుంచి భారీ స్థాయిలో వర్షం నమోదు అవుతున్న నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రైవేటు పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించారు. గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ నాగలక్ష్మి ఇప్పటికే ప్రకటన చేశారు. మరోవైపు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలకు ఎలాంటి ఆటంకం ఇబ్బందులు కలగకుండా నిత్యం అధికార యంత్రాంగంతో కూడా కలెక్టర్ నాగలక్ష్మి ఎప్పటికప్పుడు ఆమె సమీక్షలు చేస్తూ పర్యవేక్షణ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా ఒకవైపు ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా మరోవైపు ప్రజలను ఎలాంటి ఇబ్బంది, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం యంత్రాంగం కూడా ఇప్పటికే దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇటీవల కాలంలో గుంటూరు జిల్లాలో ఇంత పెద్ద వర్షం నమోదు కాకపోవడం, రోడ్ల మీదకి నీళ్లు వచ్చిన పరిస్థితి లేకపోవడంతో కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఎటు చూసినా, ఏ ఊరు చూసినా, ఏ రోడ్డు చూసినా, ఏ ప్రాంతం చూసినా కూడా ప్రధాన రహదారులు సైతం మోకాల్లోతు నీళ్లు రావడంతో కూడా గుంటూరు జిల్లా మొత్తం కూడా తడిచి ముద్దవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది మొత్తానికి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా